బ్యాచులర్ ఆఫ్ లవ్ మొదటి భాగం. కనుచూపు మేర ఎవరూ లేరు. బీచ్ అంతా నిర్జనంగా ఉంది. అక్కడ బాలు, శిరీష మాత్రమే ఉన్నారు. సడన్గా ఏదో గుర్తొచ్చినట్టుగా బాలు ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. ఇంతలో శిరీష అలా జాగింగ్ చేస్తూ కొద్ది దూరం నడిచింది. హఠాత్తుగా ఇద్దరు యువకులు బైక్ మీద ఆమెను సమీపించారు. వాళ్ళామెను బైక్ మీద కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె వాళ్లను ప్రతిఘటిస్తూ తప్పించుకునేందుకు పెనుగులాడుతుంది. ఫోన్ కలవక తల తిప్పిన బాలు శిరీషను చూసి కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత ఏమైంది? అసలు ఆ యువకులెవరు? శిరీషను వాళ్ళ నుండి బాలు కాపాడగలిగాడా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ డియర్, ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. నువ్వు ఉన్నప్పటికన్నా ఇప్పుడే నీ జ్ఞాపకాలు ప్రతిక్షణము నాతో ఉంటున్నాయి. అనుక్షణము నిన్ను నా ముందు సజీవంగా నిలుపుతున్నాయి. నువ్వు ఈ లోకంలో లేవంటే ఎందుకో నమ్మబుద్ధి కావడం లేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒకే ఒక్క క్షణం ఆలస్యం అవ్వకూడదా అని ఎన్ని లక్షల సార్లు అనుకుని బాధపడ్డాను. ఇద్దరము ఒకటిగా జీవించడం అసాధ్యమనే నిరాశతో అమాంతం జీవితాన్ని అంతం చేసుకోవాలనుకున్నాం. కానీ విధి ఈ విషయంలో కూడా మనల్ని ఇలా విడదీస్తుందనుకోలేదు. నువ్వు ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నేను మాత్రం జీవోత్సవంలా మిగిలాను, ఇలా ఒంటరిగా. నువ్వు లేని జీవితంలో నీ జ్ఞాపకాలతో నిశ్శబ్దంగా నిత్యవేదన అనుభవిస్తూ నిరీక్షణలో బతకాలని నాకు రాసిపెట్టి ఉందేమో. తీరని కోరికలతో అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు ఆకాశంలో నక్షత్రాలా వెలుగుతుంటారని అంటారు. చీకటి ఆకాశంలోకి చూస్తూ ఏ నక్షత్రంలో నువ్వున్నావో అని నక్షత్రాన్నించి నక్షత్రానికి ఎంతగా వెతుకుతుంటానో. నీ అంత గాఢంగా నిజాయితీగా నేను ప్రేమించలేదని, ప్రేమ పేరుతో నిన్ను బలి తీసుకున్నానని ఎందరో అన్నారు, నిందించారు. కానీ నిన్ను ప్రాణంగా ప్రేమించాను కాబట్టే ఇలా బతికి ఉన్నాను. నా ఊపిరిగా, నా గుండె చేసే చెప్పుడుగా. ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తూనే ఉంటానని, నీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని. వీళ్ళకి ఈ లోకానికి ఏం తెలుసు? మన ఆత్మహత్యకి పాల్పడకుండా ఉండి ఉంటే, నువ్వు కూడా నాతోనే ఉండి ఉంటే, కాలాన్ని వెనక్కి తిప్పగలిగితే ఎంత బాగుంటుంది. ప్రేమతో నీ నేను. సెలవు రోజు కాకపోవడంతో బీచ్లో ఎక్కువ మంది టూరిస్టులు లేరు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొన్ని కుటుంబాల వారు మాత్రం సముద్రపు ఒడ్డున వరుసగా ఉన్న చిన్న పడవల మీద కూర్చుని భోజనాలు చేస్తున్నారు. అలల మీద కేరింతలు కొడుతున్నారు. కొన్ని తినుబండరాల షాపులు, 4-5 ఐస్ క్రీం బళ్ళు, తినుబండరాలు బుట్టల్లో అమ్మే ఆడవాళ్లు ఉన్నారు. బీచ్ రిసార్ట్లోని పార్కింగ్ ప్లేస్లో బైక్ పార్క్ చేశాక సముద్రపు ఒడ్డున చాలా దూరం నడిచారు శశాంక్, అనిత. శశాంక్ ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతుంటే అనిత అతనికి 2 ఏళ్ల జూనియర్. ఇద్దరికీ 7.5 పరిచయం. అది స్నేహంగా, ఆ స్నేహం ప్రేమగా మారి సంవత్సరమైంది. శశాంక్ తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగస్తులు. ఆస్తి అంతస్తులు బాగానే ఉన్నాయి. అనితకి తల్లిదండ్రులు లేరు. ఒక్కడే తమ్ముడు. అతనికి పోలియో సోకింది. క్రచెస్తో నడుస్తుంటాడు. అక్కా తమ్ముళ్ళు మేనమామ ఇంట్లో ఉంటున్నారు. కాలేజీలో పరిచయమైన శశాంక్లో అనితకి, ఆమెలో అతనికి ఏం కనిపించిందో, ఎందుకు ఒకరినొకరు విడదీయలేనంతగా ఇష్టపడ్డారో, అందర్నీ వదిలి ఒకే జీవితంలో కలిసిపోవాలని గాఢంగా కోరుకున్నారు. నాన్న వాళ్ళు లేని అమ్మాయితో తమ కొడుకు తిరుగుతున్నాడని స్నేహితుల ద్వారా శశాంక్ తల్లిదండ్రులకి తెలిసింది. కొడుకుకి పనిలో పనిగా అనితకు కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు. ఇద్దరూ కలిసినా మాట్లాడుకున్నా ఊరుకునేది లేదని చెప్పడంతో శశాంక్, అనితలు విలవిల్లాడిపోయారు. కాలేజీలో ఒకరినొకరు చూసుకోవడం, ఎవరూ చూడకుండా కొన్ని క్షణాలు మాట్లాడుకోవడం, మిగిలిన రోజంతా దిగులుగా, జీవితాన్ని పోగొట్టుకున్నట్టుగా డిప్రెషన్లో కూరుకుపోవడం. ఇది అనిత, శశాంక్ల పరిస్థితి. కొడుకుని ఏదో విధంగా తమ గ్రిప్లోకి తెచ్చుకోవాలని శశాంక్ తల్లిదండ్రులు ప్రయత్నిస్తుంటే పొసెసివ్నెస్ కాస్త శశాంక్లో అగ్రెసివ్ మనస్తత్వాన్ని నిద్రలేపడం మొదలుపెట్టింది. అనిత లేకుండా బతకడం చావుతో సమానమని, ఆమెతో పెళ్లికి తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరని శశాంక్కి అర్థమైంది. ఎవరికి వాళ్ళు చావైనా బతుకైనా కలిసే అని నిర్ణయించుకున్నారు చివరికి. పర్యవసానం ఈరోజు ఇలా కాలేజీ క్లాస్ మధ్యలోనే ఫ్రెండ్ బైక్ తీసుకుని తనది అతనికి ఇచ్చి శశాంక్, అనితలు బీచ్కి చేరుకున్నారు. తమతో పాటు తెచ్చుకున్న పురుగు మందు డబ్బాని అనిత హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్తగా ఉంచి బీచ్లోనే స్నాక్స్ తిన్నారు. మ్యాంగో జ్యూస్ బాటిల్ని కొని ఇక చివరిసారి అన్నట్లుగా తడిసిన ఇసుక మీద నడవడం మొదలుపెట్టారు. అప్పటికి సాయంత్రం అయింది. ఒకరి చేతుల్లో ఒకరి చేతులు. శశాంక్ భుజానికి తల ఆనించిన అనిత గుండెలోతుల్లో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగిన ఒంటరి జీవితం ఒక్కసారిగా అగాధంలా కనిపించింది. శశాంక్తో జీవితం చివరి వరకు, అతని ప్రేమ చివరి శ్వాస వరకు కావాలనిపించింది. శశాంక్ కూడా అనిత నడుము చుట్టూ చెయ్యేశాడు. అతనిలోనూ దిగులు, దుఃఖం ఉప్పొంగడం తెలుస్తుంది.
తల్లిదండ్రులకు ఇష్టం లేనందున అనితని కలవలేకపోయాడు. ఇంతకాలం రాత్రుళ్ళు పగళ్ళు పడిన వేదన కళ్ల ముందు నిలిచింది. అనితకి దూరమైతే ఆనందం, జీవితం లేవనిపించింది. చప్పున అనిత కళ్ళల్లోకి తదేకంగా చూశాడు. అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతూ కనిపించాయి. కళ్ళలో గూడు కట్టుకున్న దిగులు, ఇక బతకడం అనవసరమనే నిర్లిప్తత, నైరాస్యం స్పష్టంగా కనిపించాయి. ఒక్కసారిగా శశాంక్కి ఏడుపొచ్చింది. గట్టిగా హత్తుకున్నాడు. అతని గుండెల మీద తలవాల్చి బావురుమంది అనిత. అనిత, అనిత. శశాంక్ వణుకు గొంతు సముద్రపు హోరులో కలిసిపోయింది. శశాంక్, శశాంక్. అనిత కంఠస్వరం విరిగిపడిన అలలాగా తీరం నిండా పరుచుకుంది. మనం విడిపోయి బతకలేం. పెద్దవాళ్ళు మనల్ని విడగొట్టడానికి ఉన్నారు. నువ్వు లేకుండా నీకు దూరంగా వేరే జీవితం నాకు అక్కర్లేదు. వెక్కిళ్ల మధ్య ఆపాడు శశాంక్. మనం కలిసి బతకడాన్ని అడ్డుకుంటే కలిసే చచ్చిపోదాం. దీన్ని ఎవరు ఆపగలరు? ఈ లోకంలో మనం ఉండకూడదు శశాంక్. వచ్చే జన్మలో మళ్ళీ పుడదాం. అప్పుడైనా ఏ అడ్డు లేకుండా ఒకటవుదాం. వెళ్ళిపోదాం రా. ప్రేమని, ప్రేమించే వాళ్ళని విడదీసే శాడిస్టులు వీళ్ళు. మన వీళ్ల మధ్య ఉండొద్దు ఇంకా అంటూ శశాంక్ని ముద్దు పెట్టుకుంది అనిత. హ్యాండ్ బ్యాగ్లోంచి పురుగుమందు డబ్బా బయటికి తీసింది. మ్యాంగో జ్యూస్ బాటిల్లోని జ్యూస్ని కొంచెం సిప్ చేసి శశాంక్కి ఇచ్చింది. అతను సిప్ చేసి ఇచ్చాక పురుగుమందు డబ్బా మూత తెరిచింది అనిత. ఆమె చేస్తున్న పని కళ్ళు విప్పార్చుకుని చూస్తున్న శశాంక్ జ్యూస్ బాటిల్ని తీసుకుని మూత బిగించి పురుగుమందు జ్యూస్లో పూర్తిగా కలిసేలా షేక్ చేశాడు. తర్వాత ఓపెన్ చేశాడు. విశాలమైన బీచ్. అలసట లేకుండా సముద్రపు అలలు ఎగిసిపడుతూ హోరెత్తుతూ తీరంలో పరుచుకుంటున్నాయి. తడిసిన ఇసుకలో వాళ్ళిద్దరి రూపాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడే జీవితంలో చివరి క్షణాల్ని ఒకరినొకరు చూసుకుంటూ అలాగే కొన్ని క్షణాలు నిలబడిపోయారు. అంతే. శశాంక్ తన చేతిలోని బాటిల్ని పైకెత్తి కళ్ళు మూసుకుని చప్పున 4 గుక్కలు వేశాడు. పురుగుమందు వాసన కడుపులో తిప్పింది. శశాంక్ చేతిలోని బాటిల్ని తను తీసుకుని అతనిలాగే సిప్ చేసింది అనిత. ఘాటైన మందు వాసనకి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. గొంతులో విషంలాగా దిగింది పురుగుమందు కలిపిన జ్యూస్. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించడంతో ఒక చేత్తో శశాంక్ని పట్టుకుంది. మళ్ళీ అలాగే ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు బాటిల్లోని జ్యూస్ని సిప్ చేశారు. ఇద్దరికీ ఎక్కిళ్ళు మొదలయ్యాయి. మరుక్షణం గిలగిలా కొట్టుకుంటూ ఇసుకలో కుప్పకూలారు. ఘాటైన పురుగుమందు వాసన ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మకతలోంచి మత్తుగా కళ్ళు తెరిచింది అనిత. ఇసుక పోసినట్లుగా కళ్ళు మండాయి. మసక మసకగా పరిసరాలు. విశాలమైన గదిలో ఒక మూలగా ఉన్న బెడ్, పక్కనే ఆకుపచ్చ క్లాత్తో ఉన్న స్టాండ్, ఫ్లూయిడ్ అమర్చిన స్టాండ్ ఒక్కొక్కటిగా కనిపించాయి. అప్పుడు అనితకి అర్థమైంది తను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నానని. శరీరంలోకి ఎక్కుతున్న ఫ్లూయిడ్, గొంతులో నిప్పు కనికలా ఏదో మంట, గుండెలోంచి బాధ నరనరాన వ్యాపించింది. కొన్ని క్షణాలు శరీరమంతా ఎటో తేలిపోతున్నట్లుగా అనిపించింది. కొన్ని క్షణాల్లో సర్దుకుంది. జరిగిందంతా గుర్తు రావడం మొదలుపెట్టింది. బీచ్లో తడిసిన ఇసుకలో చేతులు పట్టుకుని నడుస్తూ ఆగి ఒకరినొకరు గాఢంగా హత్తుకుని పురుగుమందు కలిపిన జ్యూస్ తాగి ఆత్మహత్యకి పాల్పట్టాం. రీల్లా కనిపించింది. గుండె వేగంగా కొట్టుకోసాగింది. తను ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఇలా బతికి ఉండి మరి శశాంక్ ఎక్కడున్నాడు? చేతులు కదుపుతూ శశాంక్ అని పిలుస్తూ గొంతు పెగుల్చుకుంది. స్టాండ్కి వేలాడుతున్న సెలైన్ బాటిల్ కదిలి కింద పడింది. మళ్ళీ శశాంక్ అని గొంతు చించుకుంటూ పిలిచింది. కానీ ఆ పిలుపు తనకే వినిపించకపోవడంతో అనితకి ఏమీ అర్థం కాలేదు. ఇంతలో స్టాండ్ పడిన శబ్దానికి కట్టెనికి రెండో వైపున ఉన్న స్టాఫ్ నర్స్ వచ్చింది. మంచం మీద గింజుకుంటూ లేవడానికి ప్రయత్నిస్తుంది అనిత. అప్పటిదాకా ఎక్కడున్నారో మరి. అనిత మేనమామ మరొకరు బెడ్ దగ్గరకు వచ్చి పైకి లేవకుండా అనితను అడ్డుకున్నారు. శశాంక్ ఎక్కడున్నాడు? అతనికి ఎలా ఉంది? గొంతులోని మాటలు పెదవిలోంచి శబ్దంలా బయటికి రాకపోవడాన్ని గుర్తించింది అనిత. ఆమెకి ఏదో పొగమంచు లాంటిది విడిపోతున్నట్లు అనిపించింది. కన్నీళ్లు దారగా రాసాగాయి. మేనమామ ఆమెకు దగ్గరగా వంగి, నీకు గొంతులో ఏదో ప్రాబ్లం, ఓకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి, మాట్లాడాలని ప్రయత్నించుకు అనిత ప్లీజ్ అన్నాడు. గింజుకునే ప్రయత్నం ఆపి ఆయన వైపు నీళ్లు నిండిన కళ్ళతో చూసింది అనిత. శశాంక్ ఎక్కడా అని సైగ చేసింది. ఆమెకి ఏమని చెప్పాలో అర్థం కాక చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకున్నాడు ఆయన. అనిత హృదయంలో ఏదో బాధ, నొప్పి. శశాంక్కి ఎలా ఉందో, అసలు తనలాగా ఇలా బ్రతికున్నాడా లేక అనే అనుమానం తొలుస్తున్నట్లుగా బాధ. సరిగ్గా అప్పుడు అవతల వైపున 2 మంచాల అవతల నుంచి ఒక్కసారిగా ఎవరో ఏడుస్తున్నట్లుగా అక్కడంతా గందరగోళంగా మారింది. అనిత మనసులో కీడు శంకించింది. ఇంతలో 2 ఆడవాళ్లు అనిత బెడ్ వైపు దూసుకొచ్చారు. వాళ్లలో ఒకరిని శశాంక్ తల్లిగా గుర్తించింది అనిత. షాక్కు గురైనట్లు ఆవిడనే చూస్తుంది. అప్పుడు ఆమె, అన్యాయంగా నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావు కదే, ప్రేమ అని మాయ చేసి నా బిడ్డ ప్రాణాలు మింగావు కదే రాక్షసి, ఎంతమందిని ఇలా చంపుతావు కిలాడిదానా,
నా బిడ్డకి అభశుభం తెలీదు. నీ మూలానే ప్రాణాలు తీసుకున్నాడు. వాణ్ణి మోసం చేసి నువ్వు మందు తాక్కుండా తప్పించుకున్నావు. నా బిడ్డ బలయ్యాడు. అనాథవైన నువ్వు చచ్చినా బాధపడేవాళ్ళు లేరు. మాకు కడుపు కోత పెట్టావు కదే అంటూ శాపనార్థాలు పెడుతూ ఏడుస్తూ తిడుతున్న శశాంక్ తల్లిని కొందరు అక్కడి నుంచి తీసుకెళ్లారు. హాస్పిటల్ బెడ్ మీద నిశ్చలంగా పడుకుని కళ్ళు తెరుచుకుని దుఃఖాన్ని గొంతులోనే మింగేసి కుమిలిపోతున్న అనితని శశాంక్ బంధువులు వచ్చి దోషిలాగా శశాంక్ చావుకి కారకురాలిగా చూడ్డా ఆమె గుండెని రంపంలా కోసింది. తను చావకుండా ఎందుకు మిగిలింది? శశాంక్తో పాటు తన ప్రాణం ఎందుకు పోలేదు? చేత్తో నుదుటి మీద కొట్టుకుంటూ హిస్టరీక్గా ఏడవసాగింది అనిత. కేవలం కన్నీళ్లు మాత్రమే ప్రవహిస్తున్న అనిత గొంతులోంచి విషాదం, దుఃఖం ఒక నిశ్శబ్ద కెరటంలా తీరాన్ని తాకడం మాత్రమే మిగిలింది. కాలేజ్ నుంచి బయటికి నడుస్తుంటే వెనక నుంచి స్వప్న కాస్త ఆగు అని ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూసింది స్వప్న. క్లాస్మేట్ హిమజ రొప్పుతూ దగ్గరకొచ్చింది. పద ఇంటికైనా అంది. అవును బదులిచ్చింది స్వప్న. కాఫీ షాప్లో జస్ట్ 10 నిమిషాలు, ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటూ రోడ్డుకి అవతల వైపున ఉన్న కాఫీ షాప్కి దారి తీసింది హిమజ. లోపలికెళ్ళి కార్నర్ టేబుల్ ముందు కూర్చుని బేరర్కి ఆర్డర్ చెప్పి, స్వప్న, ఇందాక మహి ప్రపోజ్ చేశాడు. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా విషయం చెప్పింది హిమజ. అర్థం కానట్టుగా చూసింది స్వప్న. ప్రపోజ్ చేయడం ఏమిటే? దేనికి అడిగింది. అదేలే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు చెప్పింది హిమజ. పెళ్ళా? ఇంకా చదువు పూర్తి కాలేదు, లైఫ్లో సెటిల్ అవ్వలేదు, అప్పుడే పెళ్లి ప్రపోజలా? అయోమయంగా అంది స్వప్న. స్వప్న భుజం మీద చేత్తో కొట్టి, క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇద్దరము సెలెక్ట్ అయ్యాం. ఇది ఫైనల్ ఇయర్, అవగానే జాబ్స్ రెడీ. ఇక ప్రాబ్లం ఏముంది? భుజాలు ఎగరేసింది హిమజ. బాగుందే. అయినా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా? అవును. మీరిద్దరూ అంతగా ఇష్టపడ్డారా? పెళ్లి చేసుకునేంతగా ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగింది స్వప్న. యా, బాగా ఫ్రెండ్లీగా ఉంటాం కదే. నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాం అంతేగా. అయినా పేరెంట్స్ కంట్రోల్లో ఉండే నీకు ఇవన్నీ అర్థం కావులే అంది హిమజ. అది కాదు నేననేది. ఇష్టపడ్డం, ఫ్రెండ్లీగా ఉండడం ఇవి పెళ్లి చేసుకునేందుకు, కలిసి బతకడానికి సరిపోతాయా అని అంటూ వేరే టేబుల్ మీద పెట్టిన కాఫీ సిప్ చేసింది స్వప్న. ఎందుకు సరిపోవు? పెదవి విరిచిన హిమజ సెల్ ఫోన్ రింగ్ అవడంతో ఎవరితోనో మాట్లాడసాగింది. ఆమెనే చూస్తున్న స్వప్నకి అంతా అయోమయంగా అనిపించింది. ఫ్రెండ్స్గా ఉండడం, స్నేహం ఆకర్షణగా మారడం, అది పెళ్లి ప్రపోజల్కి దారి తీయడం, ఇలా ఆలోచిస్తున్న స్వప్నకి ఎందుకో ఇల్లు, అమ్మా, నాన్న గుర్తొచ్చారు. వెంటనే కాఫీ కప్ని బల్ల మీద పెట్టి, నేను వెళ్తాను బాయ్ చెప్పి కాఫీ షాప్లోంచి బయటికి అడుగులేసింది స్వప్న. వీళ్ళిద్దరూ నేటితరం ప్రతినిధులు. విభిన్న మనస్తత్వాలు ఇద్దరివి.